సో యేసు ప్రభువారు 100% దేవుడు, 100% మానవుడు. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకేసారి దేవుడిగా ఎలా ఉండగలడు? ఒకేసారి మనిషిగా ఎలా ఉండగలడు? మనిషిగా అలసిపోయాడు, దేవుడిగా అద్భుతాలు చేశాడు. ఇది ఎలా సాధ్యము అన్నది చాలాసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. అయితే తప్పుగా మాత్రం అర్థం చేసుకోకూడదు. తప్పుగా అర్థం చేసుకోకూడదు. సంఘ చరిత్రలో దీనిని ద్వంద్వ స్వభావం అన్నారు. అంటే యేసు ప్రభు 2 స్వభావాలు కలిగిన వాడుగా ఉన్నాడు. హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అది ఎలాగా అన్నది అర్థం చేసుకోలేక ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ వచ్చారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి విషయాలు చెప్తున్నారు. మనకు ఒక విషయము సంపూర్తిగా అర్థం కానప్పుడు తప్పుగా అర్థం మాత్రం చేసుకోకూడదు. కరెక్ట్గా అర్థం కాలేదు, అలాగనే రాంగ్ అర్థం చేసుకోకూడదు. కరెక్ట్గా అర్థం కాలేదు, అలాగనే తప్పు అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు. సో ఇప్పుడు మనము తప్పు అభిప్రాయాలు అంటే ఎలా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు, దేవుని కుమారుడిగా ఎంతమంది చూశారు, మనుష్య కుమారుడిగా ఎలా చూశారు, సో ఇవి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క 2 స్వభావాలు అర్థం కావాలి అంటే. సో శరీరధారి అయిన యేసుక్రీస్తు యొక్క 2 స్వభావాలు అంటే ఆయన దైవ స్వభావము, ఆయన యొక్క మనుష్య స్వభావం. వీటి గురించి చాలా వాదనలు, ప్రతివాదనలు, సో మెనీ డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ సంఘ చరిత్రలో వచ్చాయి. ఇది చాలా క్లిష్టమైన అంశం, చాలా కష్టం అర్థం చేసుకోవడం. కాబట్టి దేవుని వాక్యము బాగా తెలిసి ఉంటే తప్ప యేసు ప్రభువులోని 2 స్వభావాలను అర్థం చేసుకోవడం కష్టం. కొద్దిమంది ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని కాపాడడం కొరకు ఆయన దైవత్వానికి గాయం చేశారు. మరికొద్దిమంది ఆయన దేవుడు అని చెప్పడానికి ఆయన మానవుడు కాదు, సరి అయిన మానవుడు కాదు అనే మాట చెప్పుకొచ్చారు. లేదు ఆయన మానవుడు అని చెప్పడానికి ఆయన సరి అయిన దేవుడు కాదు అని చెప్పడానికి వచ్చారు. ఇలాగా కొద్దిమంది దైవత్వాన్ని పాడు చేస్తే మరికొంతమంది మానవత్వాన్ని పాడు చేశారు. అయితే మనము యేసుక్రీస్తు పరిపూర్ణమైన దైవత్వం కలిగిన వాడు, సమగ్రమైన మానవత్వం కలిగిన వాడు. సో ఆయన దైవత్వాన్ని అంగీకరించాలి, అదే సమయంలో ఆయన సమగ్ర మానవత్వాన్ని కూడా అంగీకరించాలి. హీఈస్ ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. సో యేసు ప్రభువు ఏకకాలంలోనే ఒకేసారి, అదొకసారి ఇదొకసారి కాదు, పరిపూర్ణమైన దేవుడు, సమగ్రమైన మానవుడు. సో ఇది అర్థం కావాలి అంటే ఇది ఏది కాదో అర్థం చేసుకోవాలి. ఇది ఏది కాదో మనం అర్థం చేసుకుంటేనే ఇది ఏమిటి అన్నది మనకు అర్థమవుతుంది. సో అనేక సిద్ధాంతాలు వచ్చాయి, తప్పు సిద్ధాంతాలు. సో ఒకటి, దీనిని గోచరవాదము అంటాం, డోసెటిజం అని అంటారు. ఇదొక దుర్బోధ.
ఇది మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలోనే తలెత్తింది. ఫస్ట్ సెంచరీ. డోసిటిజం అనే పదం గ్రీకు భాషలో నుంచి తీసుకున్నారు. డొక్యో అనే పదం అంటే గోచరించుట, కనపడుట, అట్లా కనపడ్డాడు అది. సో వీరి బోధ ప్రకారము యేసుక్రీస్తు ఒక మనిషిగా కనపడ్డాడే తప్ప, ఒక మనిషిగా గోచరించాడే తప్ప ఆయన నిజంగా మనిషి కాదు. యేసుక్రీస్తుకు మానవ శరీరము లేదు అని చెప్పారు. కానీ మొదటి యోహాను పత్రికలో యోహాను ఏమంటాడు? మా చేతులు దేనిని తాకి చూచెనో. మరి శరీరం లేకపోతే సిలువెట్లా మోశాడు? మేకలు ఎక్కడ కొట్టారు? ఏమండి, శరీరం లేకపోతే ఎట్లా మాట్లాడాడు? ఉమ్మూసి ఎట్లా బురద చేశాడు? ఎట్లా తిన్నాడు? సో ఇదొక వాళ్ళకి అర్థం కాలేదు. ఒకే సమయంలో ఎట్లా మనిషి, అదే సమయంలో ఎలా దేవుడు. సో ఇదొక తప్పు అభిప్రాయం. సో వీళ్ళు మొదటి శతాబ్దంలో నాస్టిక్స్ అనే ఒక తెగ ఉండేది. నాస్టిక్స్ అంటారు, నాస్టిక్స్. వీళ్ళు విశ్వాసం ఏంటంటే ఈ శరీరము పాపభూయిష్టం, ఈ శరీరం పాపం కాబట్టి దేవుడు పాపరహితుడు, ఆత్మకు పాపం లేదు, శరీరానికి పాపం ఉంది. కాబట్టి ఆత్మస్వరూపినటువంటి దేవుడు ఈ పాప శరీరాన్ని ఎలా ధరిస్తాడు? కాబట్టి ఆయన అట్లా కనపడ్డాడే తప్ప నిజమైన మనిషి కాదు అంటాడు. అందుకే ఈ గుంపుల్లో ఒక గుంపు వారు చేసిన బోధనే డోసిటిజం. అంటే క్రీస్తు ఒక భూతం లేదా ఒక మాయా రూపం కలవాడు అని వీరి యొక్క బోధ. సో ఈ బోధ రాబోతుంది, ఇంకా రాలేదు, రాబోతుంది అని గుర్తెరిగిన యోహాను తన మొదటి పత్రికలో ఈ బోధ గురించి గట్టిగా హెచ్చరించాడు. సో ఈ బోధ ముఖ్యంగా మార్సియన్ అనే ఒక వ్యక్తి, అంటే చాలా జ్ఞానం కలిగిన వాడు. ఈ మార్సియన్ అనేవాడు మహాజ్ఞానం కలిగిన ఒక సంఘపితరుడు, చర్చ్ ఫాదర్. ఆ సమయంలో మరి 12 మంది శిష్యుల్లో అపోస్తలుడైన యోహాను ఉండేవాడు. ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు పొలికార్పస్. అంటే పొలికార్పస్ యోహాను యొక్క శిష్యుడు. సో యోహాను బోధల్ని డైరెక్ట్గా విన్నాడు. సో క్రీస్తు 155లో ఈ పొలికార్ప్, అంటే ఈ పొలికార్ప్ అప్పటికే పెద్ద వ్యక్తి అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు. సో రోమా సంఘ బిషప్ ఎనిలిటిస్, రోమా సంఘానికి ఒక బిషప్ ఉండేవాడు. అంటే సంఘము స్థాపించబడిన మొదటి దినాల్లో ఒక 5 పెద్ద చర్చ్ సెంటర్స్ ఉండేవి, హెడ్ క్వార్టర్స్. యెరూషలేములో ఒక హెడ్ క్వార్టర్, ఎఫెసులో ఒక హెడ్ క్వార్టర్, అలెగ్జాండ్రియాలో ఒక హెడ్ క్వార్టర్, రోమ్లో ఒక హెడ్ క్వార్టర్, అండి యాంటియోకస్లో ఒక ఇలాగా హెడ్ క్వార్టర్స్ ఉండేవి. ఒక్కొక్క హెడ్ క్వార్టర్కి ఒక్కొక్క బిషప్ ఉండేవాడు. రాను 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 ఒక 200-300 ఏళ్ల తర్వాత
ఈ రోమా సంఘ బిషప్పే పోపు కింద మారిపోయాడు. సో 155లో మంచి దైవజనులు వీళ్ళు. సో అప్పుడు అక్కడ బిషప్ ఉండేవాడు, అంటే పాస్టర్ ఎనిలిటిస్ ఆయన పేరు. సో ఆయన్ని చూడ్డానికి ఎఫ్ఎస్సి పట్టణం నుంచి, ఎఫ్ఎస్సి అనే హెడ్ క్వార్టర్స్, పొలికార్పస్ హెడ్, పొలికార్పస్ బిషప్. సో ఈయన ఆయన్ని కలవడానికి వెళ్ళాడు ఒకసారి. అప్పుడు ఈ మార్సియన్ అనేవాడు అక్కడే ఉన్నాడు రోమ్లో. సో ఈ మార్సియనే ఎక్కువ ప్రచారం చేశాడు, నిజమైన మనిషి కాదు, అట్లా కనపడ్డాడే తప్ప యేసుప్రభుకు శరీరం లేదు. మరి శరీరం లేకపోతే భూతమే కదా. అప్పుడు ఇద్దరు కలుసుకున్నారు. అప్పుడు మార్సియన్ అడిగాడు, నన్ను గుర్తుపట్టావా అన్నాడు. ఎప్పుడన్నా కలుసుకుంటే అడుగుతాం కదా చాలా ఇలా, ఏం బ్రదర్ నేను గుర్తున్నానా అని. అప్పుడు పొలికార్పస్ ఏమన్నాడంటే, నేను నిన్ను గుర్తుపట్టాను, నీవు అపవాది యొక్క పెద్ద కొడుకువి కదా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అబద్ధ బోధ చేసేవాళ్ళు సైతాను కొడుకులు, దేవుని కొడుకులు కాదు. సైతాను కుమారులు, సైతాను బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని బిడ్డలు కాదు. అదండి. సో ఈ పొలికార్పస్కి యోహాన్ చెప్పాడు, యేసుప్రభు నిజంగా శరీరం కలిగిన వాడు, ఆయన నిజమైన మనిషి అని. సో క్రీస్తకం 144లోనే ఈ మార్సియన్ని వెలివేశారు. ఎందుకంటే యేసుప్రభు యొక్క నిజమైన మానవత్వాన్ని వీళ్ళు తృణీకరించారు గనక ఈ బోధను, డోసిటిజం అనే ఈ బోధను ఎక్కువ ప్రచారం చేసినందుకు మార్సియన్ని సంఘము వెలివేసింది. ఆ రోజున తప్పు బోధ ఉంటే వెలివేసేవాళ్ళు. రెండవ బోధ వచ్చింది, దీన్ని ఎబియోనిజం అన్నారు. ఎబియోనిజం వాహనవాదం అంటాం. దైవ ఆవహించిన అంటే దేవుడు ఆవహించాడు. సో దైవావహనవాదం అని అంటారు దీన్ని. ఎబియోనైట్ అనే మాట ఎబ్రి భాష నుంచి తీసుకున్నారు. వీరు యూదా మత ప్రాతిక క్రైస్తవ్యాన్ని, అంటే నువ్వు క్రైస్తవుడిగా మారాలనుకుంటే ఒక అన్యుడు సున్నతి చేసుకోవాలి, పండుగలు ఆచరించాలి, ఇలాగా యూదా మత ఆచారాలు చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి క్రైస్తవులు వీళ్ళు. సో వీళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని చాలా తీవ్రంగా బోధించేవారు. వీళ్ళల్లో కొద్దిమంది ఎబియోనైట్లు అనేవాళ్ళు ఉన్నారు. ఎబియోనైట్ అంటే పేదవాళ్ళు అని అర్థం. సో వీళ్ళు ఆర్థికంగా పేదవారు, డబ్బు విషయంలో చాలా పేదవాళ్ళు, ఆత్మీయంగా కూడా వీళ్ళు పేదవాళ్ళే. సో వీళ్ళకి యూదా మత ప్రభావం ఉంది కాబట్టి క్రైస్తవులే, దేవుడు ఒక్కడే అని నమ్మారు. వీళ్ళకి త్రిత్వం అర్థం కాలేదు కాబట్టి వీళ్ళ దృష్టిలో యేసు ప్రభు దేవుడు కాదు, మనిషి. సో వీళ్ళేమన్నారంటే, ఇది 2వ శతాబ్దం, అది 1వ శతాబ్దం బోధ, ఇది 2వ శతాబ్దంలో వచ్చిన బోధ. సో యేసు ప్రభు మానవుడు, జస్ట్ లైక్ అస్, మరియ యొక్క కుమారుడు. సో మోషే ధర్మశాస్త్రాన్నట యేసు ప్రభు నిష్ఠగా పాటించాడు, అక్షరాల నిష్ఠగా పాటించాడు. అందువల్ల దేవుడు అతన్ని మెస్సయ్యగా ఎన్నుకున్నాడని. యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినట్టు మనకు తెలుసు కదా. సో వీళ్ళ బోధ ప్రకారం ఏంటంటే, ఈయన మనిషి, ఈయన మీదకి దేవుడు వచ్చాడట, దేవుడు వచ్చాడంట. మన హిందూ మతంలో కూడా దేవుడు వచ్చాడు, దేవుడు పూనాడు అండి.
అలాగా యేసుప్రభు అనే మనిషి మీదికి దేవుడు వచ్చాడు. యేసుప్రభుని సిలువ వేసేటప్పుడు దేవుడు యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది వీళ్ళ యొక్క బోధ. చూశారండి, యేసుప్రభుని అర్థం చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో. ఎక్కడో ఒక దగ్గర ఒక తప్పు బోధ వస్తూనే ఉంది. మూడవ బోధ, దీన్ని ఏరియనిజం అంటారు. దీన్ని ఆది సంభూతవాదం అంటారు. అంటే బహుశా నిజమైన క్రైస్తవులను గందరగోళములో పడేసిన వ్యక్తి ఏరియన్. ఇట్ వాజ్ ఎ బిగ్ థ్రెట్ టు ద క్రిస్టియానిటీ. ఇంత గందరగోళం సృష్టించిన బోధ మరొకటి లేదు. దిస్ మ్యాన్ హ్యాస్ డిస్టర్బ్డ్ ఎవ్రీ చర్చ్. 4వ శతాబ్దం ఇది. అందరినీ డిస్టర్బ్ చేసేసాడు. అంత పవర్ఫుల్ టీచింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం అనుకునే యెహోవా సాక్షులు ఇందులో నుంచే బయటకు వచ్చారు. యెహోవా సాక్షులు, జెహోవా విట్నెసెస్ అంటాం చూసారా, వాళ్ళు ఇందులో నుంచే బయటకు వచ్చారు. సో దీన్ని ఏరియోనిజం అంటారు. దీని సృష్టికర్త ఏరియస్ అనే అలెగ్జాండ్రియా సంఘ పెద్ద. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 5 చర్చ్ సెంటర్స్ ఉండేవి. అందులో ఆఫ్రికాలో అలెగ్జాండ్రియా అనేది ఒక పెద్ద పట్టణం. అందులో పెద్ద చర్చ్ ఉండేది. దాన్ని గ్రీక్ చర్చ్ అంటారు. గ్రీక్ చర్చ్ అంటారు. ఈస్టర్న్ చర్చ్ అంటారు. తూర్పు సంఘం అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు మనం చెప్పుకుంటాం చూసారా, సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్ అని, మారతోమా, ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా ఈ ఈస్టర్న్ చర్చెస్కి సంబంధించిన వాళ్ళు. మనమంతా రోమన్ క్యాథలిక్లో నుంచి బయటకు వచ్చాం. వాళ్ళు ఈస్టర్న్ సంఘానికి సంబంధించిన వాళ్ళు. సో ఓకే, అది మీకు చిన్న ఐడియా కొరకు చెప్పాను. సో ఈ అలెగ్జాండ్రియాలో ఉండేవాడు ఈయన. సో ఈయన ఏమన్నాడంటే, యేసు కూడా దేవుడు చేసిన సృష్టి. సో దేవుడు యేసు ప్రభుని చిన్న దేవుడిని సృష్టించాడంట. చిన్న దేవుడు కాబట్టి యేసు ప్రభు అర్ధదేవుడు అన్నాడు. డెమిగాడ్ లేదా దైవాంశ సంభూతుడు. నాట్ గాడ్, ఫుల్లీ గాడ్. దేవుని అంశ కొంత కలిగి ఉన్నాడు, నాట్ 100%. దైవాంశ గలవాడే కానీ దేవుడు కాదు. సో ఈయన ఒక స్లోగన్ తెచ్చాడండి. ఒక స్లోగన్, ఆయన లేని కాలం ఒకటి ఉండేది. దేర్ వాజ్ ఎ వన్స్ వెన్ హీ వాజ్ నాట్ అని ఒక, ఏదైనా సరే ఒక స్లోగన్ ఉంటే దానికి ప్రచారం ఎక్కువ వస్తుంది కదా. స్లోగన్ ఉంటే ప్రచారం ఎక్కువ వస్తుంది. సో ఆయన లేని కాలం ఒకటి ఉండేది అని బాగా ప్రచారం. అంటే యేసు ప్రభు లేకుండా ఒక టైం ఉండింది. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు నిత్యుడు కాదు. సో యేసు ప్రభు నిత్యుడు కాదు కాబట్టి దేవుడు కాదు. మరి దేవుడు అని ఎందుకంటారు? అలా అంటే సగం దేవుడు. సో ఇదే యెహోవా సాక్షులు చెప్పేది కూడా. సో ఏరియస్ ప్రకారము ఇదంతా వదిలేయండి మీరు. 325లో నైసియా అనే ప్రాంతంలో ఒక పెద్ద చర్చి కౌన్సిల్ జరిగింది. అంటే అన్ని సంఘాల నుంచి బిషప్పులు, ప్రెస్బిటర్స్, సంఘ కాపరులు, బిషప్పులు, చాలా సంఘాల నుంచి అందరూ కలిసి ఈ నైసియా అనే ఒక స్థలంలో చేరారు. ఎందుకంటే చర్చ్ ఎక్కువ గందరగోళంలో పడిపోయిందండి. గందరగోళం అయిపోయింది చర్చ్ అంతా కూడా. అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అప్పుడు రోమ చక్రవర్తి ఏం చేశాడంటే, అలా కాదు, మీరందరు రండి, వచ్చి
కాన్స్టంటైన్ చక్రవర్తి. ఆయన క్రైస్తవుడు అయ్యాడు కదా అప్పుడు అందరూ క్రైస్తవులు అయిపోయారు. సో ఈ బోధ వచ్చి గందరగోళంలో పడేస్తే అందరినీ సమకూర్చి అసలు ఏంటో బైబిల్లో ఏముందో చెప్పండి. అప్పుడు వీళ్ళు ఎన్నో రోజులు కొన్ని వందల మంది చర్చించి డిస్కస్ చేసి ఏరియస్ చెప్పేది అబద్ధము అని ఏరియస్ని సంఘములో నుంచి వెలివేశారు. సో వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు దేవునితో ఏక స్వభావము గలవాడు. ఏరియస్ ఏమన్నాడంటే దేవునిని పోలినవాడు అన్నాడు. వీళ్ళేమన్నారంటే దేవుని లాగా లేడు, ఈయన దేవుని యొక్క స్వభావము కలిగినవాడు, అంటే దేవుడు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో యేసుక్రీస్తు దేవుని యొక్కతో పాటు ఏక స్వభావం కలవాడు అని వీళ్ళు ఒక నిర్ణయానికి, ఒక తీర్మానానికి రావడం జరిగింది. నాలుగవ బోధ వచ్చింది. దీనిని అపోలోనేరియనిజం. అసలు జరిగింది ఏంటంటే వాడు తప్పు చెప్పాడు అని దాన్ని తప్పు అని చెప్పడానికి, అది తప్పు అని చెప్పడానికి ఇంకొక తప్పు బోధ తెచ్చారు. సో అప్పుడు ఏరియస్ చాలా తప్పు చెప్తున్నాడు, ఏరియస్ ఈజ్ రాంగ్. సో దీన్ని అపోలోనేరియనిజం అన్నారు, అంటే అసమగ్ర మానవవాదం అన్నారు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే అపోలోనేరియస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన పేరు అపోలోనేరియస్. లవదకియా సంఘం. సో ఈయన లవదకియా సంఘం యొక్క బిషప్. సో ఈయన ఏమనంటే ఏరియస్ చాలా తప్పుబోధ చేస్తున్నాడు. మరి ఏరియస్ తప్పుబోధన చేశాడు కదా, సంఘముల నుంచి వెలివేశారు. సో ఈయనేమన్నాడంటే యేసు ప్రభువు దేవుడు అని చెప్పడానికి అలా చెప్తే బాగుంటుంది. అలా కాకుండా ఏమన్నాడంటే అసలు యేసు ప్రభు పూర్తి మనిషే గాడు అని వేశాడు ఆయన. సో ఏమన్నాడంటే యేసు కట మనిషి శరీరం ఉందంట, మనిషి ప్రాణం ఉందంట, కానీ మనిషి ఆత్మ లేదంట. సో యేసులో ఉన్నటువంటి మానవుని ఆత్మ, మానవాత్మ లోగోస్ వచ్చి ఈ ఆత్మను బయటికి పంపించి మానవ ఆత్మస్థలములో నిత్యుడగు లోగోస్ వచ్చి చేరినాడు. చూడండి ఎట్లా బోధిస్తున్నారు. సో ఈ బోధ యేసుప్రభు దేవుడు అని చెప్పట్లేదు, యేసుప్రభు పూర్తి మనిషి అని చెప్పట్లేదు. అప్పుడు ఏం చేశారంటే క్రీస్తు శకం 378లో మళ్ళీ 379లో అంతియొక్కయ, ఇందాక చెప్పుకున్నాం కదా 5 హెడ్ క్వార్టర్స్ అని. సో ఈ యాంటియోకస్లో పెద్ద కౌన్సిల్ అయింది, సభ అయ్యి ఆ తర్వాత మళ్ళీ 381లో అంటే యాంటియోకస్లో 378లో ఒక సభ, 379లో ఒక సభ. ఇక్కడ సభ అంటే బహిరంగ సభ, ప్రసంగాలు కాదండి, డాక్ట్రిన్ గురించి డిస్కషన్. బైబిల్లో ఏముంది, వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు తప్పు లేదా కరెక్టా, మనం తప్ప అని చర్చించడం. అలాగే 381లో కాన్స్టాంటినోపుల్లో కూడా జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ అపోలోనేరియస్ చెప్పే బోధ తప్పు బోధ. సో యేసు ప్రభు 100% మ్యాన్, 100% మ్యాన్ అని వాళ్ళు తీర్మానం చేశారు. అంటే
శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, మనిషి 100%. ఈ గందరగోళం జరుగుతున్నప్పుడు మరొక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు నెస్టోరియన్. వీళ్ళు చాలా గందరగోళం సృష్టించారండి సంఘాల్లో. నెస్టోరియన్ ఈయన ఏమిటంటే కాన్స్టాంటినోపుల్. అది ఇదొక సంఘ, అంటే మొదట్లో 5 ఉండేవి. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కాన్స్టాంటినోపుల్లో కూడా ఒక చర్చి సెంటర్ పెట్టారు. సంఘాలు పెరుగుతున్నాయి కదా. సో అప్పుడు ఈ కాన్స్టాంటినోపుల్ సంఘ బిషప్ నెస్టోరియన్ ఈయనేమన్నాడంటే, అలా కాదండి, నేను కరెక్ట్గా చెప్తాను, యేసు ప్రభు ఒక్క మనిషి కాదు, 2 మనుషులు అన్నాడు. 2 వ్యక్తులు. అందుకే యోహాను సువార్త 14:23 యేసు ప్రభు మేము అంటాడు. అందుకని నేనేమన్నాడంటే దాన్ని పట్టుకొని యేసు ప్రభులో 2 వ్యక్తులు ఉన్నారు. మనిషి అనే వ్యక్తి ఉన్నాడు, దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. ద్వంద్వ వ్యక్తిత్వవాదము, 2 వ్యక్తులు ఉన్నారు అని ఈయన మరొక బోధ చెప్పాడు. చాలా కష్టపడ్డారు. బాగా అర్థం చేసుకోండి. ఈరోజు మనం ఒక సత్యం నమ్ముతున్నామంటే సంఘ చరిత్రలో ఎన్ని రకాల దుర్బోధలు వస్తే ఒక్కొక్క దుర్బోధను ఖండించి తప్పని రుజువు చేసుకుంటూ ఒక సత్యమైన బోధను బయటికి తీసుకొచ్చారు. అప్పుడు అదే టైములో ఈయన ఇట్లా చెప్పడానికి ఇంకొక కారణం ఏంటంటే, అప్పుడే మరియమ్మను ఆరాధించడం ప్రారంభించారు. అప్పటిదాకా మరియమ్మకు ఆరాధన లేదు. సో మరియ యొక్క ఆరాధన ప్రారంభం. అప్పుడు వీళ్ళేమన్నారంటే, మరియమ్మ దేవుని యొక్క తల్లి అన్నారు. థియోటోకాస్, దైవమాత. సో చాలామంది అంగీకరించారు. అయితే నెస్టోరియన్ దాన్ని అంగీకరించలేకపోయాడు. మరియమ్మ దేవుడికి తల్లి ఎట్లయితుందయా అని అప్పుడు ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభువులో ఉన్న మనిషికి మరియమ్మ తల్లి, యేసు ప్రభువులో ఉన్న దేవునికి దేవుడు తండ్రి. సో మరియమ్మ మనిషికే తల్లి, యేసు ప్రభువులో ఉన్న దేవునికి ఆమె తల్లి కాదు. సో కాబట్టి యేసుక్రీస్తులో మరియ నుంచి వచ్చిన మనిషి ఉన్నాడు, దేవుని నుంచి వచ్చిన దేవుడు ఉన్నాడు, కనుక 2 ఉన్నారు అని బోధించాడు. సో అప్పుడు ఎఫెసీ సంఘములో 431 క్రీస్తు శకం మళ్ళీ సినడ్ జరిగిందా, సినడ్ అంటారు, పెద్ద ఆలోచన సభ జరిగి ఇది కూడా తప్పు బోధ, దాన్ని ఖండించి అప్పుడు ఏమన్నారంటే, యేసు ప్రభువులో 2 వ్యక్తులు లేరు, 2 స్వభావాలు ఉన్నాయి. దైవ స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు, మానవ స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. సో మానవ స్వభావం ఉంది, దైవ స్వభావం ఉంది. సో అప్పుడు మరొక వ్యక్తి బయలుదేరాడు. యూటికస్ అనే ఒక వ్యక్తి. ఇతడు కూడా కాన్స్టాంటినోపుల్లోనే ఉంటాడు. ఈ నెస్టోరియన్ కూడా కాన్స్టాంటినోపుల్లోనే ఉన్నాడు కదా, బిషప్. ఈ యూటికస్ ఏమో ఒక సన్యాసి, సెయింట్, ఓ సన్యాసి. అప్పుడు ఈయనేమన్నాడంటే, 2 వ్యక్తులు లేరు, చాలా తప్పు చెప్తున్నాడు. యేసు ప్రభులో ఒకే స్వభావం ఉంది. దైవత్వం అనేది మానవత్వం అనేది కలిసిపోయి కొత్త స్వభావం వచ్చింది అని చెప్పాడు. అంటే దానివల్ల అర్థం ఏంటి? పాలు నీళ్లు కలిపేశాం అంటే అప్పుడు ఏమైనట్టు? పాలు ప్యూర్ కాదు, నీరు ప్యూర్ కాదు. అంటే యేసుప్రభు ప్యూర్ దేవుడు కాదు, ప్యూర్ మనిషి కూడా కాదు.
చూడండి, ఒక తప్పు బోధను ఖండించబోయి మరొక తప్పు బోధ. కారణం ఏమిటి అంటే పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం. అందుకే థియాలజీ డెవలప్ అయ్యింది. థియాలజీ ఎందుకు చదువుతారు అంటే ఇలాంటి తప్పు బోధలని, ఇది తప్పు అని చెప్పి అర్థం చేసుకోవడం కొరకే థియాలజీ. సో అప్పుడు ఇది కూడా తప్పు అని చివరికి ఈ విషయాన్ని కూడా సంఘం ఒప్పుకోలేదు. సో దీన్ని బట్టి ఏమైంది, ఇందాక నేను చెప్పినట్టు దైవత్వము పలచబడిపోయింది, మానవత్వం కూడా పలచబడిపోయింది. కాబట్టి యేసు ప్రభు 100% గాడ్ కాదు, 100% మ్యాన్ కాదు. మరి అలాంటప్పుడు ఏం ఉపయోగం చెప్పండి? అప్పుడు క్రీస్తు శకం 405లో అలాగే క్రీస్తు శకం 451లో అంటే ఆల్మోస్ట్ 45 years గ్యాప్తో క్యాల్సిడన్లో మళ్ళీ ఒక ఆలోచన సభ, మళ్ళీ చర్చ్ కౌన్సిల్ జరిగి యేసు ప్రభు ద్వంద్వ స్వభావం కలిగిన వాడు, 2 స్వభావాలు కలిగిన వాడు అని వాళ్ళు తీర్మానించారు. సో ఇప్పుడు మనం ఏమి నమ్ముతున్నాము? వాట్ ఈస్ ద ట్రెడిషనల్ క్రిస్టాలజీ? సాంప్రదాయకమైన క్రిస్టాలజీ ఏమిటి? క్రీస్తుని గురించిన విశ్వాసం ఏమిటి? క్రీస్తు శకము 451లో అక్టోబర్ 8 నుంచి నవంబర్ 1 వరకు విశ్వ క్రైస్తవ సంఘ సమ్మేళనం కాల్సిడన్ అనే ప్రాంతంలో జరిగింది. సో దీంట్లో 600 మంది బిషప్పులు పాల్గొన్నారండి. 600 మంది బిషప్పులు. సో అనేక వాదనలు, ప్రతివాదనలు, డిస్కషన్స్, డిబేట్స్, ఇన్ని రోజులు 600 మంది బిషప్పులు చర్చించి సో వాళ్ళు ఒక క్రీడ్ తయారు చేశారు. క్రీడ్ అంటే ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్. మనం ఏమి నమ్ముతున్నాము, ఏమి నమ్మాలి మనము, ఇక ఇదే నమ్ముతున్నాం, ఇంకెవడు ఏం చెప్పినా నమ్మవద్దు అనే ఒక క్రీడ్ తయారు చేశారు. అందుకే అప్పటి నుంచి రోమన్ క్యాథలికులు కావచ్చు, ప్రొటెస్టెంట్లు కావచ్చు, ఆర్థోడాక్స్ వాళ్ళు కావచ్చు, సో ఇందులో ఉన్న అన్ని సంఘాలు, అన్ని డినామినేషన్లు ఇదే నమ్ముతున్నారు, ఇదే మనం ఇప్పుడు కూడా నమ్ముతున్నాం. సో వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు ద్వంద్వ స్వభావాన్ని కలిగినవాడు, హైపోస్టాటిక్ యూనియన్ అని చెప్పారు. అంటే ఇవి ఐక్యపరచబడిన స్వభావాలు, సంకీర్ణము చేయబడినవి కావు. అంటే పాలు నీళ్ళలాగా కలిసిపోయినవి కావు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నీళ్ళల్లో నూనె పోసామనుకోండి, పాలు నీళ్ళలాగా కలిసిపోవాయి. 2 ఉంటాయి కానీ వేరువేరుగానే ఉంటాయి. అలాగే యేసు ప్రభువులో దైవత్వము ఉంది, మానవత్వము కూడా ఉంది. 100% దైవత్వం ఉంది, 100% మానవత్వం ఉంది. 50-50 కాదు. 2 కలిసిపోయి ఇంకొకటి కొత్తది తయారు కాలేదు. సో ఏం నమ్ముతున్నారంటే మేము సంఘ పితరుల్ని అనుసరిస్తూ ఏకాభిప్రాయంతో ఒక్కడే అయి ఉన్న కుమారుడు మన యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణమైన దేవుడు, సమగ్రమైన మానవుడు అని మేము ఒప్పించబడుతున్నాం. హీ ఈజ్ 100% గాడ్, 100% మ్యాన్. హేతుబద్ధమైన ప్రాణాత్మ దేహాలు కలిగిన నిజ మానవుడు. అంటే ఎ రీజనబుల్ బాడీ, ఎ రీజనబుల్ సోల్, ఎ రీజనబుల్ స్పిరిట్. నిజమైన శరీరము, నిజమైన ప్రాణము, నిజమైన ఆత్మ, మనిషి ఆత్మ. సో ప్రాణాత్మ దేహాలు కలిగిన నిజ మానవుడు, నిజ దేవుడు యేసుక్రీస్తు. దైవత్వాన్ని బట్టి దేవునితో సమానమైన దైవత్వాన్ని
మరియు మానవత్వాన్ని బట్టి మానవునితో సమానమైన మానవత్వాన్ని కలిగి ఉన్నాడు. సో ఈజ్ ఈక్వల్ టు గాడ్, ఈక్వల్ టు మ్యాన్, సేమ్ యాజ్ గాడ్, సేమ్ యాజ్ మ్యాన్. దేవుడే మనిషే, 100% దేవుడు, 100% మానవుడు. ఒకే వ్యక్తిలో 2 స్వభావాలు ఉన్నాయి అని చెప్తూ అన్ని విషయాల్లోనూ మనలాగే ఉండి పాపరహితుడుగా ఉన్నాడు, పాపం లేనివాడుగా ఉన్నాడు. దైవత్వాన్ని బట్టి యుగాలకు పూర్వం తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, మానవత్వాన్ని బట్టి దైవమాత అయిన కన్య మరియకు మన రక్షణార్థం కాలానుగుణంగా జన్మించాడు. సో టైంలో ఆయన జన్మించాడు. ఎలాంటి గందరగోళం లేదు, అంటే ఈ 2 స్వభావాల మధ్యలో గందరగోళం లేదు, అవి మార్పు లేవు, కానీ విభజించలేనట్లుగా కలిసి ఉన్నాయి. ఒకే ఒక్క క్రీస్తు, ఒకే కుమారుడు, ఒకే ప్రభువు, జనితైక కుమారుడు, 2 స్వభావాలు గలవాడై ఉన్నాడు. 2 కలిసి ఉన్నందువలన ఈ 2 స్వభావాలు వాటి స్పష్టతను కోల్పోలేదు. అంటే దేవుడు సగం తగ్గిపోయి మానవుని కలుపుకున్నాడని, అంటే మానవుడు సగం తగ్గిపోయి దేవుని తీసుకున్నాడు అంటే పాలు నీళ్లు, అలా కానే కాదు. కానీ అవి ఒకే వ్యక్తిలో, ఒకే సారములో, ఇన్ సేమ్ పర్సన్ అండ్ ఇన్ సేమ్ ఎసెన్స్ సమ్మతి కలిగినవై కలిసి ఉన్నాయి. కలిసి ఉంటూ దేవుని లక్షణాలు దేవుడుగానే, మానవుడి లక్షణాలు మానవుడిగానే యేసు ప్రభువులో ఉన్నాయి. అంటే ఆయన దేవుడుగానే ఉన్నాడు, మనిషిగా కూడా ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులుగా అవి విభజించబడలేదు, నాట్ డివైడెడ్ యాజ్ 2 పర్సన్స్. కానీ ఒకే కుమారుడు, అద్వితీయ కుమారుడు, దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాయి. సో ఆయనను గూర్చి అనాది నుండి ప్రవక్తలు ప్రకటించిన విధంగా యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా మాకు బోధించాడు. మరియు పరిశుద్ధ పితరుల ద్వారా ఈ క్రీడ్ మాకు హస్తగతం చెయ్యబడింది. సో దిస్ ఈస్ వాట్ వీ బిలీవ్ అబౌట్ క్రైస్ట్. యేసు ప్రభువులో 2 స్వభావాలు ఉన్నాయి అని మనము దృఢంగా నమ్ముతున్నాము. ఇద్దరు వ్యక్తులు కాదు, సగం దేవుడు సగం మనిషి కాదు. మనిషి దేవుడు కలిసిపోయి సంకీర్ణమైపోయి, ఏమండి, హైబ్రిడ్ రాలేదు. హైబ్రిడ్ దేవుడు కాదు, హైబ్రిడ్ మనిషి కాదు. 100% గాడ్, 100% మ్యాన్. ఓన్లీ 1 పర్సన్, ఒకే వ్యక్తి 2 స్వభావాలు, దైవ స్వభావము, మానవ స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు దేవుడు, అందుకే యేసు ప్రభువు మానవుడు. ఆయన మానవుడు కాకపోతే చనిపోలేడు, దేవుడు కాకపోతే తిరిగి బ్రతకలేడు. సో ఆయన 2 అయి ఉన్నాడు అనే విషయాన్ని మనము దృఢంగా నమ్మాలి, అర్థం చేసుకోవాలి. ఎస్, ఎనీ క్వశ్చన్స్? ఓకే, పర్మిషన్ ఇవ్వాలి కదా. ఎస్, పర్మిషన్ ఉంది. ప్రశ్నలు ఏవైనా ఉంటే అడగవచ్చు. క్వశ్చన్స్? Sir, praise Lord, sir. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. Sir, Jayakar here. యా, Sir, in recent times, కానీ చాలా మంది pastors, Holy Spirit, God is Jesus Christ,
unlimited అని they are using this statement repeatedly, sir. How to answer this biblically? యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళి యేసు పరిశుద్ధాత్మను పంపుతాను అన్నాడు. అంటే యేసుప్రభు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ఇద్దరు వేరు వేరు. అంతేకాదు, ఆయన వచ్చినప్పుడు ఆయన తనంతట తాను మీకు ఏమీ బోధించక నేను బోధించిన వాటిని మీకు జ్ఞాపకము చెయ్యను. అంతే తప్ప నేనే పరిశుద్ధాత్మగా వస్తా, లేకపోతే వచ్చే పరిశుద్ధాత్మనే నేను అని చెప్పలేదు. క్లియర్గా నేను పరిశుద్ధాత్మను పంపుతాను అని క్లియర్గా చెప్పాడు. అంతేకాదు, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్నప్పుడు భూమి మీద ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. తండ్రి దగ్గర ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నందుకే కదా ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ పైకి వెళ్ళిపోయి యేసుప్రభుగా మారిపోయి కిందకు వస్తున్నాడా? కాదు. బ్రదర్, తప్పకుండా కొద్దిమంది తప్పు బోధలు చేసేవాళ్ళు చాలామంది అయ్యారు. కారణం ఏంటంటే వాక్యము నేర్చుకోక, వాక్యం ఉన్నట్టుగా అభ్యసించక, తమకు తోచిన బోధ చేయడము, ఏదో కొత్త బోధ దేవుడు నాకు బయలుపరిచాడు అనడము, అందరు దాన్ని నమ్మడము. దానికి మనం ఏం చేయలేమండి. వీ కాంట్ హెల్ప్ ఇట్. మన బోధ, మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోవాలి. విశ్వాసం మనం స్థిరపరచుకోవడమే తప్ప ఇతరులకు జవాబు చెప్పడానికి మనం లేము. చెప్పగలిగితే చెప్తాం, లేకపోతే లేదు. అంతే తప్ప వీ షుడ్ నాట్ లూజ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసంలో మనం దృఢంగా ఉండాలి. అది. ఓకే బ్రదర్, గుడ్ క్వశ్చన్. ఇంకెవరైనా ఉన్నారా? ఎనీ క్వశ్చన్స్? సార్, ఈ ఏరియనిజం అనేది బహుశా ఇప్పుడు కూడా చాలా మంది దీన్ని కొంతమంది గలిబిలికి గురి చేస్తూ ఉన్నారు సార్. అవును, యెహోవా సాక్షులు ఏరియనిజమే. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ దీనికి సంబంధించి. అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు మళ్ళీ కొంత తేడా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళది ఏంటంటే మిఖాయేలే యేసు ప్రభుగా వచ్చాడు అనేది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ బోధ. ఒక దూత. యెహోవా సాక్షులు దూత అని చెప్పట్లే, దేవుడు సృష్టించిన చిన్న దేవుడు. అది ఏరియన్ చెప్పాడు. యెహోవా సాక్షులు కూడా అదే చెప్తున్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసుప్రభు దేవుడు కాదు, నిత్యుడు కాదు, కానీ ఒక దూత ఆయన రక్షకుడుగా వచ్చాడు, యేసుప్రభుగా వచ్చాడు. సో యేసుప్రభు ఒకప్పుడు దూత. అదే మార్మోన్స్ ఏం చెప్తున్నారంటే దేవునికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. యేసుప్రభు ఒక కొడుకు, సైతానుడు ఇంకొక కొడుకు. అది మార్మోన్ల యొక్క బాధ. అదే ఇది పిడి సుందర్రావు వాళ్ళ సంబంధించిన బ్యాచ్ ఇదే చెప్తున్నారు సార్. ఇదే చెప్తున్నారు. అవును, వాళ్ళు అట్ట సగం చర్చ్ ఆఫ్ క్రైస్ట్, సగం మార్మోన్ బోధ కలిపి ఉన్నారు వాళ్ళు. అందువల్లే మనం కూడా సెమీ గాడ్స్ అని, చిన్న దేవుళ్ళు అని అది చెప్పేస్తున్నారు. అది వీఆర్ సెమీ గాడ్స్, వీఆర్ డెమ్మీ గాడ్స్. ఎందుకు చాలా మంది పెంటెకోస్టల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. జాయిస్ మేయర్ చెప్తుంది, బెన్నీ హిన్ చెప్తున్నాడు, చాలామంది చెప్తున్నారు. ఇలాగా చాలామంది చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 90% ఈ టీవీలో ప్రసంగాలు చేసే పెద్ద పెద్ద అమెరికాలో, ఆఫ్రికాలో ఉండే చాలామంది చెప్తున్నారు. వాళ్ళ శిష్యులు ఇండియాలో కూడా చెప్తున్నారు. మనం కూడా పిడి సుందర్రావు గారి ప్రభావం బాగా ఈ కర్నూలు ఈ ప్రాంతం అంతా ఎక్కువ ఉన్నట్లుంది సార్. చాలా చోట ఉంది, ఇక్కడే కాదు, ఆంధ్రాలో కూడా ఉంది. అంటే నాకు ఈ
నా సైట్ ఏరియాలో బాగా తగులుతుంటారు వాళ్ళు. అదే 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 ఏంటా ఇది ఎక్కడి నుంచి వచ్చారా మీరు అని అంటే వాళ్ళ ఆరిజిన్ అక్కడ ఉంది. పీడి సుందరం, ఎస్. అవును సార్. అదే. ఓకే, గుడ్. ఈ సమయంలో మనం ముగిద్దాం. ఈ సమయంలో